హాయ్ హలో అండి. అందరు బాగున్నారా? నేనండి మీ కపిల. ఈరోజు చాలా మంచి రెసిపీ అండి, హెల్తీ రెసిపీ. చాలామంది డాక్టర్స్ కూడా చెప్తుంటారు దీని గురించి. అదేం లేదండి, కినోవా అండి. కినోవా బెనిఫిట్స్ గురించి ఎంతో మంచి మంచి డాక్టర్లు, చాలామంది డాక్టర్లు కూడా చెప్పారు. ఇందులో హై ప్రోటీన్ ఉంటుందంట అండి, లో గ్లైసమిక్ ఇండెక్స్, తర్వాత సాల్యుబుల్ ఫైబరు, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. వారంలో ఒకసారన్నా చేసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే మా ఇంట్లో వారానికి 2 సార్లు చేసుకుంటానండి. ఇంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రెసిపీని అస్సలు మిస్ అవ్వద్దండి, చివరిదాకా చూడండి. ఇందుకోసం నేను 1 కప్పు కినోవా తీసుకున్నానండి. తర్వాత 1 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. 2 ప్రోటీన్ రిచ్ కదండి, వీటిని బాగా శుభ్రంగా కడిగి ఒక అరగంట పక్కకు పెట్టేశాను, నానబెట్టేసి. దీనికోసం అండి ఇంగువ, తర్వాత నేను ఇవి ఆప్షనల్ అండి, ఈ వెజిటబుల్స్ వేయటం అనేది. కార్న్, గ్రీన్ పీస్ ఆప్షనల్, మీ ఇష్టం అది. జీడిపప్పు, ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, ముఖ్యంగా మిరియాలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, చిన్న ముక్క అల్లం, ఇవన్నీ కూడా పక్కకు పెట్టుకున్నానండి. ఇంగువ చాలా ఇంపార్టెంట్ అండి దీనికి. ఇంగువ మాత్రం ఖచ్చితంగా వేయాలి, వేస్తేనే ఆ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇంకా లేట్ ఎందుకండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దీనికి నేను 1 కప్పు కినోవాకి 4 కప్పుల నీళ్ళు, 1 కప్పు పెసరపప్పుకి 4 కప్పుల నీళ్ళు, మొత్తం 8 కప్పుల నీళ్ళు కుక్కర్లో పోసుకుంటున్నానండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. కొంచెం రాక్ సాల్ట్ వేసాను, తర్వాత పెప్పర్ వేసానండి, హోల్ పెప్పర్ వేసేసాను. కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాను ఆ వాటర్లో. కాస్త కరివేపాకు, ఒక 4 పచ్చిమిరపకాయలు, తర్వాత గ్రీన్ పీస్, కార్న్, కొంచెం పసుపు, ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకుంటున్నానండి. నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే, దీనికి నేతితోటి నేను తాలింపు పెట్టుకుంటానండి. అది నెయ్యి అనేది ఆప్షనల్ అనమాట, మీరు ఆయిల్ తోటైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెడుతున్నానండి, నీళ్లు పోసేసి. 8 కప్పులు పోసాను కదా, మనం డైరెక్ట్గా కుక్కర్ మూత పెట్టామనుకోండి పొంగిపోతుంది. అందుకని నేను ఒక పావు వంతు ఉడికాక, ఇదిగో ఈ కన్సిస్టెన్సీ దగ్గర నేను మూత పెట్టుకుంటానండి. అప్పుడు పొంగకుండా ఉంటుంది. కొంచెం సిమ్లోనే పెట్టుకుంటాను, పొంగితే అంతా బాగోదు కదా. ఇంకా ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి దీనికి. ఇప్పుడు ఇదిగో ఇలా అయింది కదండి, కొంచెం గట్టిగా అయింది కదా. ఇందులో మరికొన్ని వాటర్, ఒక 3 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇది కొంచెం జారుగా ఉంటేనే బాగుంటుందండి, గట్టిగా ఉంటే పంటికి అతుక్కున్నట్టు ఉంటుంది. ఒక కడాయి తీసుకున్నానండి, 3 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను కడాయిలో. ఆ నెయ్యి వేడెక్కింది. ముందుగా ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి బాగా కలుపుకుంటున్నాను. కొంచెం ఎర్రగా వేగాలి అవి. ఈ పప్పులు పంటి కింద పడితే చాలా టేస్ట్గా ఉంటాయండి. వీటిల్లో జీడిపప్పు ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందన్నమాట. ఈ పొంగల్లో చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదండి, అసలు మిస్ అవ్వద్దండి. ఫైబర్ కూడా మనకి చాలా మంచిది కదా, డైజెషన్కి మంచిది, తర్వాత కాన్స్టిపేషన్కి మంచిది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు కచ్చాపచ్చాగా దంచుకున్న పెప్పర్ కూడా వేస్తున్నానండి. ముందు మనం హోల్ పెప్పరు డైరెక్ట్గా కుక్కర్లో వేసుకున్నాము, ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచుకున్న వేస్తున్నాను. ఒక 4 ఎండుమిరపకాయలు తుంచి వేసానండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను నేను. కొంచెం మళ్ళీ ఇంగువ వేసుకుంటున్నాను, కరివేపాకు వేసి కలుపుకుంటున్నానండి. ఒక 3-4 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా ముక్కలు తరిగేసి వేసుకుంటున్నానండి. ఇది చప్పగా ఉంటుంది, ఎందుకంటే కినోవా చప్పగా ఉంటుంది, పెసరపప్పు చప్పగా ఉంటుంది. అందుకోసమని నేను, మీ స్పైసీని బట్టి మీరు పచ్చిమిరపకాయలు ఎన్ని యాడ్ చేసుకుంటారో అన్ని యాడ్ చేసుకోండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుందన్నమాట. ఇందులో మనం ఆ తాలింపు అంతా కలిపేసుకుందాము.
చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు లంచ్‌కి కానీ, బ్రేక్‌ఫాస్ట్‌కి కానీ, డిన్నర్‌కి కానీ చాలా బాగా అనిపిస్తుంది. నేనైతే ఎక్కువ డిన్నర్‌కే చేస్తాను. వారంలో ఒక 2 సార్లు మాత్రం ఖచ్చితంగా చేసుకుంటాము ఇది. చివరగా ఒక చిన్న ముక్క అల్లం అండి తురుముకుంటున్నాను. అల్లం ఫ్లేవర్ బాగా అనిపిస్తుంది. అల్లం తురుము కూడా దీనికి మంచి టేస్ట్‌నిస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంత మంచి రెసిపీని మిస్ అవ్వద్దు. చాలామంది డాక్టర్స్ కూడా ఈ కినోవా హెల్త్ బెనిఫిట్స్ గురించి చాలా చాలా చెప్పారు మన యూట్యూబ్ వీడియోస్‌లో. అవి కూడా ఒకసారి చూడండి. ఆ బెనిఫిట్స్‌ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ ఉత్తి కినోవా అయినా మీరు రైస్ లాగా చేసుకొని కర్రీతో కలుపుకొని కూడా తినొచ్చండి. ఫైనల్‌గా నేను కొత్తిమీరతోటి గార్నిష్ చేస్తున్నాను. అంతేనండి, కినోవా రెడీ అయిపోయింది. ఇంకా వేడి వేడి కినోవా తినేయటమే. ఇందులోకి చట్నీ అవసరం లేదండి. ఇన్‌కేస్ కావాలంటే మన ఏ ఊరగాయ చట్నీ అయినా బాగుంటుంది. లేదా పల్లి కొబ్బరి చట్నీ అయినా కూడా దోస ఇడ్లీలోకి వేసుకునే చట్నీ కూడా చాలా బాగుంటుంది. మీ ఇష్టం అండి. ఇంకో రెసిపీ తోటి మీ ముందుకు వస్తానండి. బాయ్. మీ కపిల.